వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇక అక్కడ బాధితులకు అండగా నిలిచారు పవన్. ఇంట్ల నాగేశ్వరమ్మ ఇంటికి కూడా పవన్ వెళ్లారు. నాగేశ్వరమ్మను ఆప్యాయంగా పలకరించారు. పవన్ ను చూసి నాగేశ్వరమ్మ భావోద్వేగానికి గురయ్యింది. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వైడనింగ్ లో ఇల్లు కోల్పోయింది నాగేశ్వరమ్మ. అయితే నాడు ఈశ్వరమ్మను ఆదుకుంటానంటూ పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు పవన్ కలిశారు. ప్రస్తుతం పవన్ కు గ్రాండ్ వెల్కమ్ పలికారు జనసేన నేతలు. ప్రస్తుతం ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ అయితే అటు గుంటూరు జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఇక అక్కడున్న ఈశ్వరమ్మను ఆప్యాయంగా పలకరించడం కూడా జరిగింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇప్పటం బాధితులకు అండగా నిలుస్తాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా చేరుకోవడం జరిగింది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఇప్పటం అనే గ్రామం కొంత బాగా ఫేమస్ అయింది. అప్పుడు అంటే జనసేన ఆవిర్భావ సభకు ఏదైతే అక్కడ గ్రామస్తులు అంటే స్థలాన్ని ఇచ్చారో, పొలాలను ఇచ్చారో వాళ్ళందరి విషయంలో కూడా కొంత కక్ష సాధింపుగా అప్పట్లో ప్రభుత్వం వ్యవహరించింది అనే ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా 60 అడుగుల రోడ్డు దాదాపు 100 అడుగుల రోడ్డు విస్తీర్ణానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అడుగులు వేసింది. ఈ మేరకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇళ్లను, ప్రహరీ గోడలను కూడా తొలగించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో, అదేవిధంగా ఇళ్లు కోల్పోయిన వాళ్ళు, ప్రహరీ గోడలు కోల్పోయిన వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ సమయంలోనే ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మా ఇంటికి రావాలి అంటూ కూడా ఆమె అప్పట్లో కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఇంటికి వెళ్ళడం, ఆమెతో మాట్లాడటం కూడా జరిగాయి. అలాగే ఇక తాను ఇంట్లోకి వెళ్ళగానే నాగేశ్వరం ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులను కూడా ఆమె పరిచయం చేసి ఎవరెవరు ఏం చేస్తున్నారు, తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా తాను అంటే గతంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డాను, ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆమె వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యి ఆమెకు ఒక 50,000 రూపాయల ఆర్థిక తక్షణ సాయంగా 50,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చారు. అలాగే ఆమె మనవడికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెలా కూడా తన తరపున 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చదువు కోసం కూడా ఇస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి నాగేశ్వరం కూడా స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంటికి పెద్ద కుమారుళ్ళ నా యోగక్షేమాలు తెలుసుకున్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు, కుటుంబానికి అండగా ఉంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు అని కూడా నాగేశ్వరం తర్వాత రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతానికి అయితే ఇది కొంత వైరల్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ చూడటానికి అటు జనసేన నేతలతో పాటుగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంత అక్కడ పండగ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. రైట్, మరి ఇప్పుడు ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం విషయంలో ఒక స్పష్టమైన విధానం తీసుకొని వస్తుందంటారా? అంటే దీనికి సంబంధించి బాధితులకు నష్టపరిహారం విషయంలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అయితే ముందుకు అడుగు వేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ కాబట్టి పంచాయతీరాజ్ కానీ ఇవన్నీ కూడా కొంత ముందు అడుగులు వేశారని చెప్తారు. రైట్, మరి ఇప్పుడు గతంలో ఇచ్చిన ఇతర హామీల అమలుపై ఇంకా ప్రాపర్ టైం లైన్ ఎప్పుడు ఇస్తారంటారు? మళ్ళీ అడుగుతారు క్వశ్చన్. గతంలో ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో వాటి అమలుపై ఇంకా ప్రజలకు అవన్నీ కూడా ముందుకెళ్తున్నా. రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోవడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇంకా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ అధికారులకు పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తారు. రైట్, మరి ఇప్పుడు ఇప్పంట బాధితులకైతే అండగా నిలిచే విషయంలో పవన్ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుకంటే కేవలం ఇటు ఈశ్వరమ్మ ఒక్కటే కాదు, ఇంకా చాలా మంది కూడా గతం ప్రభుత్వంలో ఏదైతే రోడ్డు వైడనింగ్ విషయంలో జరిగిందో చాలా నష్టపోయారనే చెప్పాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి బాధితులకు సంబంధించిన రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి కాబట్టి బాధితులు కూడా కొంత అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ కు అక్కడ ఉన్నటువంటి 2-3 కుటుంబాలు వచ్చి తాము ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో, తమను ఏ విధంగా బెదిరించారు గతంలో, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా పవన్ సానుకూలంగా వినటం, అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ అధికారులు కూడా కొంత సానుకూలంగా రియాక్ట్ కావడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా ఇప్పంట వెళ్లారు పవన్. ఇక అక్కడ బాధితులకు అండగా నిలిచారు. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి నాగేశ్వరమ్మను ఆప్యాయంగా పలకరించారు జనసేనాని. ఇక పవన్ ను చూసి భావోద్వేగానికి గురైంది ఈశ్వరమ్మ. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వైడనింగ్ లో ఇల్లు కోల్పోయింది ఈశ్వరమ్మ. అయితే నాడు ఈశ్వరమ్మను ఆదుకుంటాను అంటూ పవన్ హామీ ఇచ్చారు. ఇక అదే అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు పవన్ ఈశ్వరమ్మను కలవడం కూడా జరిగింది. అయితే పవన్ కు అక్కడున్న జనసేన నేతలు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పంటకైతే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. వైకాపా హయాంలో ఏదైతే రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పంట జనసేన కార్యకర్తలు ఇల్లు కూల్చివేశారు. అయితే జనసేన ఆవిర్భావ సభకు అయితే భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం అయితే చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ రావాలి అంటూ కూడా ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన్ని కోరింది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇచ్చిన మాటను మేరకు ఇప్పుడు ఇప్పంటకైతే చేరుకున్నారు పవన్. నాగేశ్వరమ్మ ఇంటికి కూడా వెళ్లారు. అయితే ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం కూడా పలికింది. ఆమెను పవన్ ఆత్మీయంగా యోగక్షేమాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే వృద్ధురాలికి 50,000 మరియు ఆమె మనవడి చదువుకు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టుగా కూడా తెలుస్తోంది. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఇక ఆమె మనవడి చదువు కోసం అయితే ప్రతి నెల కూడా తన వేతనం నుంచి 5,000 కూడా ఇవ్వాలి అంటూ పవన్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. అనంతరం నాగేశ్వరమ్మ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇంటికి పెద్ద కుమారుడిలా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ కూడా సూచించారని ఆమె తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటాము అంటూ కూడా పవన్ తెలిపారని తెలుస్తోంది.